భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కైలాస పర్వతాన్ని చూడడానికి ఇప్పుడు చైనా వాడి పర్మిషన్ అక్కర్లేదు, నేపాల్ నుంచి వెళ్ళక్కర్లేదు, పాస్పోర్ట్లు వీసాలతో పని లేదు. మన 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 భారత భూమి మీదే, మన భారత భూమి గడ్డ మించే ఎక్కడ దాకా నిప్పు లేక్ పాస్ ద్వారా నబిధాంగ్ పిత్తోర్గఢ్ డిస్ట్రిక్ట్ టు లిపు లేక్ పాస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కైలాస పర్వతాన్ని దగ్గరగా చూడొచ్చు. అంటే యాక్చువల్గా కొంత డబ్బులు పట్టుకుంటే అప్ టు గుంజీ క్యాంప్ దాకా హెలికాప్టర్లో వెళ్ళిపోగలిగితే అక్కడ గుంజీ క్యాంప్ నుంచి 2.05 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది, మరి ఏబుల్ బాడీడ్ పీపులే చేయగలరు. అది కొంచెం చేయగలిగితే మీకు కైలాస పర్వతం చాలా దగ్గరగా కనపడిపోతుంది. ఇది October 24 ఈ నెల నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళారు. వెళ్ళి లిప్పు లేక్ పాస్ దగ్గరికి వెళ్ళి కైలాస పర్వతాన్ని చూసుకుని వచ్చేసారు. అదండి, ఇప్పుడు ఇండియన్ సాయిల్ నుంచే మనం కైలాస పర్వతాన్ని దగ్గరగా చూడొచ్చు. కాకపోతే మనం దాన్ని ప్రదక్షిణ చేయడానికి అవ్వదు. చేతంటే ప్రదక్షిణ చేయాలంటే మళ్ళీ టిబెట్లోకి, అంటే చైనాలోకి క్రాస్ అవ్వాలి. సో అది కొంచెం దట్ నీడ్స్ పేపర్ వర్క్, మేబీ పాస్పోర్టు, వీసా అవన్నీ ఉంటాయి, తతంగాలు. సో ఇది చాలా మంచి అవకాశం. కొంచెం డబ్బులు ఖర్చు అయినా అతి స్వల్పంగా, అతి సులభంగా కైలాసం ఒకసారి చూసి మన లైఫ్లో మనం ధన్యులమైపోతాం. కైలాస పర్వతం చూడడమే చాలండి. కైలాసం చూడాలంటే బొందితో కైలాసం అంటారు. మామూలు నేత్రాలతో చూడలేం. బతికున్న మాంస నేత్రాలతో కైలాసం చూడాలంటే అది మహత్తరమైన అవకాశం అని అనుకోవాలి. నేను ట్రై చేస్తాను, మీరు కూడా వీలైతే వెళ్ళండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.